హలో అందరికీ. న్యూ ఇయర్ సంక్రాంతి రానే వచ్చేస్తున్నాయి కదండి. న్యూ ఇయర్ సంక్రాంతికి ఈజీగా వేసుకునే కొన్ని ముగ్గులు అయితే డైలీ వీడియోస్ అయితే పెడతాను. ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజే అనమాట ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. న్యూ ఇయర్వి 2 చిన్న ముగ్గులు, ముగ్గులు వేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునేటట్టు. అంటే ఫస్ట్ టైం పేపర్ మీద వేయటం వల్ల కొంచెం డిజైన్ మీకు క్లమ్జీగా అనిపిస్తున్నట్టుంది, కానీ రేపటి నుంచి చాలా క్లియర్గా అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ముగ్గు వచ్చేసి చూడండి, 14 చుక్కలు అయితే పెడుతున్నాను. చుక్కల ముగ్గు అనమాట. చుక్కల ముగ్గు అయితే ముగ్గులు వేయటం రాని వాళ్ళకు కూడా చుక్కలను ఈజీగా కలుపుకోవడానికి బాగుంటుందని ఇది ఫస్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ముగ్గు వేయటం బాగా వచ్చిన వాళ్ళు అసలు ఇంకా డిజైన్తో సంబంధం లేకుండా వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోతారనమాట, పెద్ద అల్లికల్లాగా. కానీ వేయడం రాని వాళ్ళు ఏంటంటే చుక్కల ముగ్గు అయితే ఏ చుక్కకి ఎలా కలుపుకోవాలో ఈజీగా ఉంటుందని ఫస్ట్ అయితే ఇది నేను వేస్తున్నాను. 14 చుక్కలు అండి, సరి చుక్క. 14 చుక్కల్ని 2 వరుసలుగా పెట్టుకొని తర్వాత ఆ చివర ఈ చివర చుక్క వదిలి 2 వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. సరి చుక్కలు కదా, మధ్య చుక్క కాదు, సరి చుక్క. అటుది ఇటుది వదిలేసి పెట్టుకోవాలి. 2 వచ్చేంత వరకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది మన హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు అని చెప్పాను కాబట్టి 2025ది నేను అక్కడైతే న్యూ ఇయర్ రాస్తున్నాను. ఫస్ట్ చూడండి, న్యూ ఇయర్ మొత్తం 7 లెటర్స్ అనమాట. అంటే 2 కలుపుకుంటూ 7 2 14 కలిసేటట్టుగా 7 లెటర్స్కి 2 చుక్కలు కలుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకుంటూ ఒకదాని కింద ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్గా ముగ్గుతో ట్రై చేస్తే తప్పుపోతుంది అనుకునే వాళ్ళు ముందు పేపర్ మీద పెన్సిల్తో వేసుకుంటే తప్పుపోయినప్పుడు రబ్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఆ పేపర్ చూసి మన ఇంటి ముందైనా సరే వేసుకోవచ్చు అనమాట. చూడండి, న్యూ ఇయర్ ఎన్కి 2 పైన కింద 2 చుక్కలు, అలాగే ఈకి 2, అట్లాగా 7 లెటర్స్కి 7 14 చుక్కలు కరెక్ట్గా సరిపోయాయి అనమాట న్యూ ఇయర్కి. ఒకవైపు నుంచి న్యూ ఇయర్ రాశాను కదా, ఇంకొక సైడ్ నుంచి స్టార్టింగ్ నుంచి హ్యాపీ అను 2025 అయితే రాస్తున్నాను. చూడండి ఒకసారి. మీరు ఫస్ట్ ఒకసారి ఇంటి ముందు వేసే ముందు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. న్యూ ఇయర్లో అయితే 7 లెటర్సే ఉన్నాయి, కానీ హ్యాపీ 2025కి మనకి మొత్తం 9 వస్తాయి. ఆ 9లో వై అనేది న్యూ ఇయర్లో టచ్ అయింది కాబట్టి అవసరం లేదు చుక్కలు, కానీ పీకి మాత్రం 2 కలపకూడదు. మీరు వీడియోలో చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒక 2 చుక్కలతో మాత్రమే పీని సర్కిల్ రౌండ్ తిరిగే దగ్గర చుక్కలు ఏమీ కలపలేదన్నమాట. అందువల్ల మనకి 2 పీలకి మాత్రము కలిపి 4 చుక్కలు మాత్రమే సరిపోతాయి. అంతేగాని ఒక్కొక్క లెటర్కి 2 చొప్పున తీసుకుంటే అక్కడ 4 చుక్కలు అయిపోతే మళ్ళీ ముగ్గు తప్పిపోతుంది అనమాట. ఒకసారి అయితే చెక్ చేయండి జాగ్రత్తగా. తర్వాత మిగిలిన చుక్కల్లో ఇట్లా నేను ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. ఎవరికి నచ్చిన డిజైన్ అనేది వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది ఫ్లవర్ అనేది సింపుల్గా ఉంటుంది. 2 వైపు మాత్రమే ఆ చుక్కలు సరిపోతాయి. ఇంకో వైపు మనము ఆ డిజైన్కి తగ్గట్టు గీసాను చూడండి. తర్వాత దాని పక్కన మిగిలినవి కూడా ఆకుల్లాగా అలా వేశాను. ఇదే చుక్కలతోటి ఇదే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రాసి మనము 2 డిజైన్స్ అయితే వేసుకోవచ్చని ఒకవైపు అయితే 2 ఫ్లవర్స్ వేసాను, ఇంకోవైపు లోటస్ డిజైన్ వేస్తున్నాను చూడండి. అలా కూడా వేసుకోవచ్చు. 4 వైపులు ఒకటే వేసుకుంటాం మనం ఇంటి ముందు వేసేటట్టు. కాకపోతే 2 డిజైన్స్ మీకు చూపిద్దామని ఒకవైపు ఏమో 2 ఫ్లవర్స్ డిఫరెంట్వి, ఇంకో వైపు ఏమో 2 లోటస్ ఫ్లవర్స్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీ. నిదానంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఈ లోటస్లో కూడా కొన్ని చుక్కలు తక్కువైతే ఆ డిజైన్కి తగ్గట్టు మనం కలుపుకోవడం అనమాట. చూడండి ఒకసారి. మీరు ఇంటి ముందు ట్రై చేసేటప్పుడు ఏదో ఒక డిజైన్ మాత్రమే 4 వైపులా వేసుకోండి, బాగుంటుంది. మీకు ఏదైతే కలర్స్ వేస్తే అట్రాక్ట్గా అనిపిస్తుందో అది మాత్రమే ట్రై చేయండి. లోటస్ అయినా కానీ చాలా చక్కగా ఉంటుంది. బాగా కమలం పువ్వులాగా కలర్స్ అన్నీ నిండుగా వేస్తే ఇలాగ ఈ ఫ్లవర్స్ నచ్చిన వాళ్ళు ఇలాగైనా ట్రై చేయొచ్చు. తర్వాత ఇంక మనం ఎక్స్టెన్షన్స్ అనేవి మన ఇష్టం అనమాట. ఆ డిజైన్కి తగ్గట్టు ఎలా వేసుకుంటే బాగుంటుందో అలా వేసుకోవచ్చు. ఇదైతే నేను పెన్సిల్తో వేసినా కాబట్టి చిన్నగా అలా గీసాను. మనం బయట కలర్స్ వేసుకునేటప్పుడు మనకి షేడింగ్ కలర్స్ అంటే ఆ లోటస్ ఫ్లవర్స్లో ఒక కలర్ వేసి మళ్ళీ దానిపైన ఇంకో కలర్ షేడింగ్ లాగా వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను స్కెచ్ పెన్నులతో వేసేదే కాకుండా
ముగ్గుతో ఎలా వేసేది కూడా కొన్ని చూపిస్తానన్నమాట. మీకు ఇంకేమన్నా డిజైన్స్ కావాలంటే ఈ పండగకి మెలికల ముగ్గులు కానివ్వండి, మనకి ఇప్పుడు వాకిళ్ళు ముగ్గులు ఇవన్నీ కూడా వేస్తుంటారు కదా, అలాంటి ముగ్గులు ఏమన్నా మీకు కావాలనిపిస్తే అవైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అవైతే నేను వేసి ట్రై చేసి మీకైతే చూపిస్తాను ఎలా వేయాలో. ప్రతి సంవత్సరం కూడా మనకి సంక్రాంతికి ముగ్గుల పోటీలు అనేవి కూడా పెడుతుంటారు కదా, చాలామంది బాగా మంచి మంచి ముగ్గులు వేస్తారు. చాలా కాంపిటీషన్స్లో కూడా నేను చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను. కొన్నిసార్లు ప్రైజెస్ వచ్చాయి, కొన్నిసార్లు రాలేదు. ఎందుకంటే మనకన్నా బాగా వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఎవరైతే బాగా నీట్గా కలర్స్ కాన్సెప్ట్ అన్నీ ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ప్రైజెస్ అనేవి వస్తుంటాయి. నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ ముగ్గులు కానివ్వండి, వాకిళ్ళ ముగ్గులు కానివ్వండి, లేకపోతే కలర్స్ ప్రిపేర్ చేసుకోవటము, ఎలా అప్లై చేయటము, ఈజీగా తొందరగా పెద్ద ముగ్గుకైనా సరే కలర్స్ ఎలా వేసుకోలేదు, మనకి ఈ పండగ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ ముగ్గు అయితే 14 చుక్కలది అయిపోయింది కదా. ఇంకోటి చాలా సింపుల్ ముగ్గు అండి, 8 చుక్కలు అనమాట. ఇది కూడా సరి చుక్కలు, 8 చుక్కలు పెట్టుకొని సరి చుక్కలు 2 వచ్చేంత వరకు పెట్టుకోవడం. ఇవైతే చాలా చిన్నపిల్లలైనా సరే ఈజీగా వేసేస్తారు కాబట్టి 8 చుక్కలదే పెట్టాను చూడండి. చాలా సింపుల్గా, అంటే పెద్ద ముగ్గులు వేసుకునే అంత ప్లేస్ లేనప్పుడు చిన్న ముగ్గు అయినా సరే మనం న్యూ ఇయర్కి వేసుకోవాలంటే ఇలాంటి ముగ్గు ట్రై చేయొచ్చు. దీనికి ఓన్లీ ఇప్పుడు మనకు వచ్చేది 2025 ఇయర్ కాబట్టి ఆ 8కి 4 లెటర్స్ కదా, 2025 అది 2 కలుపుకుంటూ 4 రెళ్ళు 8 చుక్కలు దీనికి సరిపోతాయి. ముగ్గులోకి కలర్స్ అనేవి ఇంకా ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టు, కానీ కొన్ని కాంబినేషన్స్ అనేవి మన ముగ్గులో నీట్గా వేసినప్పుడే అది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. నేను ఎక్కువగా అయితే థిక్ కలర్స్ ప్రిఫర్ చేస్తానన్నమాట. మనకి మెయిన్ 5-6 కలర్స్ ఉంటాయి కదండి, అవైతే వేసినప్పుడు నిండుగా వేసి మళ్ళీ ముగ్గుతో కూడా అవుట్లైన్ మనం గీసినప్పుడే వైట్ కలర్ తోటి ముగ్గు అనేది చాలా లుక్ వస్తుంది. ఇక్కడైతే ఓన్లీ 2025 వేసాను. తర్వాత ఆ మిగిలిన చుక్కలకి ఇలా డిజైన్ వేసాను. కొంతమంది బటర్ఫ్లైస్ వేసుకోవచ్చు, లేకపోతే దీపాలలాగా వేసుకోవచ్చు. ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఒకే చుక్కలతోటి మనం చాలా రకాల డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. నేను స్కెచెస్తో వేశాను కాబట్టి ఊరికే అలాగా పైప్ అండ్ టచ్అప్ లాగా అట్లా కొన్ని డిజైన్స్ అయితే వేస్తున్నాను. ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఏదో ఒక వీడియో స్టార్ట్ చేసి పోస్ట్ చేద్దామన్న హడావుల్లో కొంచెం నీట్నెస్ అనేది తగ్గినట్టు అనిపించింది. కానీ నెక్స్ట్ టైం నుంచి చాలా క్లియర్గా నీట్గా అయితే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఇంకా మనం ఇది వీడియో క్యాప్చర్ చేసేటప్పుడు కెమెరా యాంగిల్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి కదా, కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాయి అనమాట ఈరోజు అటు ఇటు సెట్ చేయడం అనేది. ఇది వేసిన తర్వాత మరీ చిన్నగా అనిపించింది కాబట్టి అవుట్లైన్ అనేది మన ఇష్టం అనమాట, ఎలా అయినా వేసుకోవచ్చు. లేదు మాకు రాదు అనుకున్న వాళ్ళు అంతవరకే కలర్స్ వేసుకొని సైడ్ బోర్డర్స్ వేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే బోర్డర్స్ కూడా మనకి ఈ సంక్రాంతి కాన్సెప్ట్లో వాకిల్లో వేస్తాం కదా, అచ్చం బోర్డర్స్ కూడా ఒక 2 వీడియోస్ అయితే పెడతాను. ఓన్లీ అవుట్లైన్స్ ఎలా వేసుకోవాలి ముగ్గుకి తగ్గట్టు అనేది, అవి కూడా మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నట్టయితే వీడియోస్ అవి కూడా మీరు ఈజీగా వేసుకునేటట్లయితే నేను చెప్తానండి. ఇంకా భోగి సంక్రాంతి కాన్సెప్ట్ తోటి భోగి కుండల ముగ్గు కానివ్వండి, సంక్రాంతి కాన్సెప్ట్కి కోళ్ళ పందాలు, హరిదాసుడు, ఆవు బొమ్మ, గుమ్మడికాయలు, గాలిపటాలు ఇవన్నీ ఎలా వేయాలో కూడా నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇంటి ముందు వేసేయన్నమాట. కాకపోతే ఈసారి నేను వీడియో రూపంలో మీకు కూడా చెప్దామని వేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి మంచి ముగ్గులు అయితే డైలీ పోస్ట్ చేస్తాను. మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితేనే లైక్ ఇవ్వండి. కంపల్సరీగా ప్రతి వీడియోకి లైక్ చేయాలని ఏం లేదు, మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది ముగ్గులు అనుకుంటే, దీనిలో కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రమే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మొన్న రేషన్ బియ్యంతో కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఒకసారి వెళ్ళి అది ఎలా చేయాలో చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇసుకతోటి ఉప్పుతోటి మనం ట్రై చేసుకోవచ్చు అండి కలర్స్ అన్నీ కూడా చాలా ఈజీగా. అలాగే కలర్స్ ఈజీగా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో కూడా వీడియోస్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ ఒక 2 ముగ్గులు చిన్నవి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం అంటే నేను వేయటం కాదు, మీకు చూపించడం ఫస్ట్ టైం అనమాట వీడియోలో. రేపటి నుంచి మంచి మంచి ముగ్గులు వస్తాయి, తప్పకుండా ట్రై చేయండి.